సో ఈరోజు టాపిక్ ఏందంటే హౌ జియో పాలిటిక్స్ ఈజ్ రూలింగ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లైఫ్. సో మోస్ట్లీ చాలామంది కూడా అబ్రాడ్స్ వెళ్ళి చదవాలనుకునే వాళ్ళకి ఈ జియో పాలిటిక్స్ మన ట్రంప్ మామ చేసే యాసాల వల్ల చాలా ఇబ్బందులు ఎక్కువ అవుతా ఉన్నాయి. అందరికీ కూడా ఏందంటే నార్త్ కొరియాలో ఉండే కిమ్ మామ గురించే చాలా ఎక్కువగా తెలుసు. కానీ యూఎస్లో ఉండే ట్రంప్ మామ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకనంటే ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గో యూఎస్ఏ, మీరు యూఎస్ వెళ్ళాలనుకున్నా కానీ మీరు ట్రంప్ మామ గురించి ఏం మాట్లాడకూడదు అనమాట. అంటే మీరు ఏదైనా వీడియోస్ చేసి పెడదాం అనుకున్నా కానీ వన్స్ మీరు వీసాకి వెళ్ళినప్పుడు ఆ వీసా వెరిఫికేషన్లో ట్రంప్ మామ గురించి మీరు ఏదన్నా ఏ సోషల్ మీడియాలో ఉన్నా మాట్లాడినా కూడా మీకు వీసా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇది చాలా తక్కువ మంది తెలుసు. సో ఎవరైనా యూఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఒకసారి ఇది జాగ్రత్తగా చూసుకోండి. కిమ్ మావతో మనకు పెద్ద బాధ లేదు, ఎందుకంటే నార్త్ కొరియా వెళ్ళాం కాబట్టి. యూఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ట్రంప్ మావతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రంప్ మావ చేసే పనుల వల్ల ఎవ్రీ కంట్రీ కూడా బోర్డర్స్ అనేది చాలా టైట్ చేసింది. ఇమిగ్రేషన్ చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది ఏందంటే ఈవెన్ ఇమిగ్రేషన్ దాకా, ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ టైమ్స్‌లోనే యూకే కూడా చూశాను. సో ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ చాలా టైట్ చేశారు. రీజన్ ఏందంటే ఈ ట్రంప్ మామ దెబ్బకి ఈళ్ళందరూ కూడా టైట్ చేశారు అనేది చాలా రూమర్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంకోటి ఒక పెద్ద హాట్ టాపిక్ డిస్కషన్స్ ఎక్కడయిందంటే టెర్రరిజం ఇన్ ఇండియా. అంటే ఇది ఇనడానికి చాలా పెద్ద మాట కిందుంది. రీజన్ దీని గురించి నేను డిస్కస్ చేయడానికి ఏందంటే, ఈ టెర్రరిజం అనేది చాలా రోజు రోజుకి ఎక్కువగా అవుతా ఉంది. దీని గురించి డిస్కస్ చేసినా కూడా సోషల్ మీడియాలో కొంచెం బాగోదు అని నేను ఎవ్రీథింగ్ అంతా డిస్కస్ చేయలేదు. బట్ మనం జియో పాలిటిక్స్‌లో దట్టు మన ఇండియాలో మోరోవర్ మన ఆంధ్రప్రదేశ్‌లో మన విజయవాడలోనే ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలిసాక 100% మన సైడ్ నుంచి కూడా కొంచెం డిస్కస్ చేస్తే మీకు అవేర్‌నెస్‌గా ఫీల్ అవుతారనేది నేను చెప్తున్నా. రీసెంట్ టైమ్స్‌లో 3 పీపుల్ ఎవరైతే ఐ విల్ షో యూ దెమ్. సో ఈ 3 పీపుల్ కూడా ఏందంటే మన యాక్టివ్ విజయవాడలోనే ఒకరు పెట్రోల్ బంక్‌లో వర్క్ చేయడం, లేకపోతే ఒకరు బిర్యానీ పాయింట్‌లో వర్క్ చేయడం, లేదంటే ఊబర్ డ్రైవర్ గాను, డెలివరీ డ్రైవర్ గాను ఈ టైప్స్ ఆఫ్ వర్క్స్ చేయడం. వాళ్ళు మళ్ళీ డిగ్రీ స్టూడెంట్సే, ఎవరో కాదు మన ఇండియన్స్, మన తెలుగు పీపుల్, మన ఆంధ్ర పీపుల్. సో ఈళ్ళు అనేది ఏందంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఏదైతే ఈ పాకిస్తానీకి సంబంధించి జిహాద్స్ వీళ్ళు ఉంటారో వాళ్ళకి బాగా ఈళ్ళు కనెక్ట్ అవ్వడం, లేదంటే ఇంటర్నేషనల్ బంగ్లాదేశీ, దుబాయ్ పీపుల్‌కి వాళ్ళు వీళ్ళు క్లోజ్‌గా ఇంటరాక్ట్ అవ్వడం, సోషల్ మీడియాలో పోస్టులు చేయడం. అంటే ఆపోజిట్‌గా ఇండియాకి పోస్ట్ చేయడం, టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తూ పోస్ట్ చేయడం. ఇలాంటియన్నీ యాక్టివిటీస్ కూడా మనం విజయవాడలో చూస్తున్నాం. సో ఒకసారి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవ్రీథింగ్ ఏదన్నా గానీ మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు అంటే మీరు సరదాగానే పోస్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడేందంటే ఇన్‌స్టాగ్రామ్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనేది తీసేశారు. మీరు పోస్ట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా గవర్నమెంట్ అనేది మిమ్మల్ని వాచ్ చేస్తది. మీరు ఏ కైండ్ ఆఫ్ పోస్ట్ పెట్టినా, ఏ కైండ్ ఆఫ్ మెసేజ్ పెట్టినా ఎవ్రీథింగ్ అంతా గవర్నమెంట్‌కెళ్తది. సో అక్కడ ట్రంప్ మావతో దెబ్బ తినే ముందే ఇక్కడ ఇండియాలో మనోళ్ళతో దెబ్బలు తింటారు. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.